యోనా గ్రంథము 4వ అధ్యాయము నేను చదవనా? యెహోవా, నేను నా దేశములో ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి చదువునానా కీడు చేయక నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్ను ఇక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించట న్యాయమా అని అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగ తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈరోజు శనివారం సిద్ధపాటుగా నీ సన్నిధిలో కూడుకున్నాం. రేపటి పునరుద్ధాన దినముగా మా హృదయములను ఆయత్తపరుచుకొని పరిశుద్ధపరుచుకొని సిద్ధపడుతూ ఉండగా మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. యోనా గ్రంథము 4వ అధ్యాయము ద్వారా 1, 2, 3 వచనాల ద్వారా తండ్రి ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడవు నాయన. అజ్ఞానులను జ్ఞానవంతులుగా మార్చు దేవుడవు, బలహీనులను బలపరుచు దేవుడవు. సమస్తము నీ చేతిలో ఉంది కాబట్టి తండ్రి ప్రభువా, మా నోట మీ మాట ఉంచండి. మమ్మలను మీ సిలువు చాటును మరుగుపరుచుకోండి. నీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించి ఈ మాటల ద్వారా తండ్రి ప్రభువా, ఆధ్యాత్మికమైన సత్యములను మాకు బయలుపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రం పొందుకోమని యేసునామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, యోనా గారు మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. ఏమని? యెహోవా, నా దేవా, నా దేశం ముందు నేను ఉండంగానే ఇది నాకు జరుగుద్దని నేను ముందే ఊహించానయ్యా. అందుకనే నన్ను నువ్వు వెళ్ళమన్నావు. ఎక్కడికి వెళ్ళమన్నావు? నినెవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు ఆ పట్టణము బహు ఘోరంగా ఉంది. వాళ్ళ దోషములు బహు ఘోరంగా నా దృష్టికి కనపడుతూనున్నాయి. కనుక నువ్వు ఆ పట్టణానికి వెళ్ళి వాళ్ళ పట్టణానికి రాబోయే దుర్గతిని వాళ్ళకి తెలియపరచు అని నువ్వు నాకు చెప్పావు. కానీ నేను కొద్దిగా దారి తప్పినప్పటికీ నువ్వు ఎలాగోలా నా సొక్కా పట్టుకుని తీసుకొచ్చి నన్ను మళ్ళీ ఈ పట్టణాన్ని తీసుకొచ్చావు. నిజానికి నేను వెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకంటే నువ్వు కరుణా సంపన్నుడు, నువ్వు దయగలిగిన దేవుడు, కృపాసత్య సంపన్నుడు. కాబట్టి నేను ఎలాగోలాగా నువ్వు అప్పచెప్పిన పని నుంచి నేను తప్పించుకుందాం అనుకున్నా, కానీ నువ్వు నన్ను వదిలిపెట్టలేదయ్యా. మళ్ళీ నా చొక్కా పట్టుకున్నావు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ పట్టణానికి పంపించావు. పట్టణానికి పంపించిన తర్వాత నువ్వు చెప్పమన్నదే నేను చెప్పా. నువ్వేమన్నావు? అయ్యా, ఈ పట్టణానికి దుర్గతి కలుగుతుంది, అదే మాట నన్ను చెప్పమన్నావు. నేను చెప్పా. ఇప్పుడు వాతావరణం చూస్తుంటే ఇక్కడ నేను అబద్ధికున్న వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. ఇక్కడ జరగవలసిన పరిస్థితులు నువ్వు చెప్పినట్టుగా ఏం జరగట్లేదు. ఇక్కడ నిజానికి నినెవే ప్రజలకి దుర్గతి కలుగుతుంది అని నువ్వు నాకు చెప్పమన్నావు, నేను చెప్పేశా. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే విరుద్ధంగా ఉన్నాయి. జనాలు చూస్తేనేమో ఉపవాసాలు ఉంటున్నారు, గోనిపట్టాలు కట్టుకుంటున్నారు. ప్రజలేమి, రాజులేమి, మంత్రులేమి, సమస్తము గొడ్డు గోద పశువు సమస్తము ఉపవాసం ఉండి నీ వైపు తిరిగారు. నువ్వు చూస్తే కరుణా సంపన్నుడు. ఒకవేళ నువ్వు వాళ్ళ ఉపవాస ప్రార్థనలకి నువ్వు లొంగిపోయి కనికరము చూపించి నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానమును మర్చిపోతే, నేను చెప్పిన వాక్యం అక్కడ, నేను చెప్పిన ఆ యొక్క వాగ్దానం వ్యర్థమవుద్ది. దానివల్ల నీకేం బాబు, నువ్వు పైన ఉంటావు, బాగానే ఉంటావు. రేపొద్దున నన్నేమనుకుంటారు, వీడు చెప్పేవన్నీ ఇలాంటి అబద్ధాలు చెప్తూ ఉంటాడు, ప్రవక్త అని చెప్పుకుని దిగుతాడు. కానీ ఇతను ఎప్పుడు ఏదో సచ్చుపుచ్చు కవర్లు పట్టుకొస్తూ ఉంటాడు. నిజంగా అతను చెప్తే జరగాలి కదా అని అనుకుంటూ ఉంటారు. మరి నువ్వు చూస్తే అందుకు విరుద్ధంగా కనపడుతున్నావు. ఏంటయ్యా ప్రభువా, ఒకవేళ నువ్వు అలాంటివి చేస్తే నన్ను సంహరించు అంటే అతను ఎంతగా దేవుడి మీద ఎంతగా పోరాటం చేస్తున్నాడంటే, నువ్వు మాట అన్నావు కాబట్టి నువ్వు మాట తప్పిన వాడుగా,
నువ్వంటేనే నేను ఇక్కడికి వచ్చా కదా, నువ్వు చెప్పకపోతే నేను ఇక్కడికి రానుగా, వాళ్ళకు దుర్గతిని కలగజేస్తానన్నావుగా, వాళ్ళని సమూలంగా నాశనం చేస్తానన్నావుగా, నువ్వు ఎందుకు మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నావు అని చెప్పేసి దేవుని మీద పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో పలికిన మాటలు అవి. ఆ సందర్భంలో ఆయన ఏమనుకుంటాడంటే, నన్ను బ్రతకనీయక చంపుము. సెకండ్ వర్డ్స్లో ఉంటుంది కదా, నన్ను బ్రతకనీయక చంపుము యెహోవాకు అని మనవి చేస్తానంట. అయ్యా, ఒకటి వాళ్ళను చంపు, లేదా నన్ను చంపు. ఎందుకంటే నా మాటని ఒకవేళ అబద్ధం అనిపించుకున్నాను అనుకో, నా మాట రేపొద్దున ఎవరు లెక్క చేయరు. కాబట్టి ఒకటి, నువ్వు అన్నది నేను చెప్పాను అది వారి జీవితాల్లో జరిగించు ఒకటి. రెండోది ఏంటంటే, ఒకవేళ నేను చెప్పిన మాట అబద్ధం అయితే నన్నే సంహరించు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఆయన అనుకుంటాడు కదా, నవ్వుకుంటాడు, అరే నాయన, నేను సంహరించేవాడినని నువ్వు ఎలా అనుకుంటావు? అసలు మనుషులను పుట్టించింది నేను సంహరించడానికా, వాళ్ళని కష్టాల పాలు చేయడానికా, వాళ్ళని శ్రమల పాలు చేయడానికా, వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టడానికా? నేను ప్రజలకు దేవుడిగా ఉండాలనుకుంటున్నా, సజీవుడైన దేవుడిగా ఉండాలనుకుంటున్నా, సత్య సువార్తను వాళ్ళకు బోధించాలనుకుంటున్నా, అసత్యములో ఉన్న వారిని నా వైపు తిప్పాలనే ఆలోచన తప్పితే నేను సంహరించాలనే ఆలోచనే నాకు లేదు. నిజానికి నినివే ప్రజలు లోక సంబంధమైన ప్రజలు, వాళ్ళు దేవుని చేత విసర్జించబడిన వారు. నిజంగా ఈ లోకంలో ఏదైనా ఉన్నాయంటే, ఒకటి స్త్రీ పురుషులు అనే 2 భేదాలు ఉంటాయి, రెండొకటి అన్యులు ధన్యులు, 2 తెగలు ఉంటాయి. ఇంతకు మించి ఏ జాతి లేదు, ఏ తెగ లేదు నాకు తెలుసమ్మా. ఒక జాతి స్త్రీ జాతి, ఇంకొక జాతి పురుష జాతి, ఇంకొక జాతి ఏమిటంటే అన్యులు ధన్యులు. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ధన్యులు, ఎరగని ప్రజలు అన్యులు. ఏది ఏమైనప్పటికీ దేవుడు నేల మట్టితో నిర్మించబడిన వారే ప్రతి ఒక్క మనిషి కూడా, నమ్మినా నమ్మకపోయినా. హల్లెలూయా. ఒకరిని మన్నుతోనో, ఇంకొకరిని బంగారంతోనో, లేకపోతే ఇంకొకరిని వెండితోనో నిర్మించబడిన వారు కాదు, కానీ ప్రతి ఒక్కరిని నేలమట్టితో నిర్మించబడిన వాడే. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నిర్మించబడిన వాడే. ఆయన మనుషుల యొక్క నాసికా రంధ్రములో ఆయన ఊపిరి ఊదితే జీవిగా జీవిస్తున్నవాడే ప్రతి మనిషి. కాబట్టి దేవుడు ఏ ఒక్కరిని సంహరించడానికి ఆయనకి ఇష్టం ఉండదు, ఏ ఒక్కరిని సంహరించడానికి. అసలు ఈ భేదాలు ఏర్పరిచింది కూడా నిజంగా ఒక విధంగా దేవుడే. ఆదిలోనే 2 తెగలుగా విడిపోయినాయి. మంచి తెగ ఒక తెగ, చెడ్డ తెగ ఒక తెగగా 2 తెగలుగా విడిపోయినప్పుడు మంచి తెగనేమో నా జనాంగమని వేరుపరుచుకున్నాడు. ఈ మంచి తెగనే నా జనంగా వేరుపరుచుకున్నాడు. ఈ చెడ్డ తెగని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు అంటే, వీళ్ళని సంహరిద్దామని కాదు, వీళ్ళని నాశనం చేద్దామని కాదు, వీళ్ళని నరకానికి అప్పచెబుదామనే ఉద్దేశం కాదు, కానీ ఏ మంచి తెగనైతే ఏర్పరచుకున్నాడో ఈ తెగను ఆధారం చేసుకుని ఆ తెగను కూడా తనకిష్టమైన బిడ్డలుగా మలుచుకోవాలనే ఆయన ఆశ. ఏ ఒక్క బిడ్డ నరకానికి వెళ్ళిపోవటం. అందుకే అన్నాడు, నిజానికి అయ్యా నేను ఇశ్రాయేలీల్ని, మాకు విరుద్ధమైన వాళ్ళు ఎవరు? నినివే ప్రజలు మాకు విరుద్ధమైన వాళ్ళు, వాళ్ళకే మాకు పడదు. అసలు నేను ఆ ప్రాంతానికే వెళ్ళని చెప్పే నీకు, నువ్వు నన్ను వదిలిపెట్టలా, మళ్ళీ లాక్కొచ్చావు, ఏదో ఒకటి కష్టాలు పడి మళ్ళీ తీసుకొచ్చావు. నేను ఇప్పుడు చెప్పిన మాట ఏమో నువ్వు జరగదంటున్నావు, నేను చెప్పిన మాట ఏమో నాకు జరగదంటున్నావు. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఆయన అంటాడు కదా, నాయన అంటే దేవుడు శిక్షించే ముందు, నువ్వు శిక్షించరాని నేను అనుకున్నాను, కానీ వాళ్ళు నా వైపు తిరిగిన విధానాన్ని చూస్తే నేను వాళ్ళని విడిచిపెట్టాలనుకుంటున్నా. నేను శిక్షించాలనుకున్న మాట వాస్తవమే, 100% వాస్తవమే. కానీ వాళ్ళు నా వైపు చూసిన విధానమును చూస్తే, వాళ్ళు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని ఆ పట్టణం కూడా నాకు ప్రార్థించడం వహించిన విధానాన్ని చూస్తే నేను వాళ్ళు ఎలా శిక్షిస్తాను. నిజానికి ఒక విధంగా చెప్పాలంటే నిన్ను కూడా నేను శిక్షించాలి. ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి ఆలోచించు. నేనేం చెప్పాను నీకు? నినివే పట్టణానికి వెళ్ళు నాయనా, నేను చెప్పిన మాట అక్కడ ప్రకటించమన్నా. నువ్వేం చేసావు? నేను చెప్పిన పని చేసావా? ఎటో వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పేసి నేను సంహరించానా?
సంహరించలేదుగా. నువ్వు నాకు ప్రార్థన చేసావు. ఎక్కడుండి? అసలు చేప కడుపులో చేప మింగిన తర్వాత ఏ వ్యక్తి అయినా బ్రతికుంటాడా? అసలు బ్రతికుండడానికి అవకాశం ఉందా? అలాంటి సమయంలో కూడా నువ్వు చేప కడుపులో ఉండి నాకు ప్రార్థన చేసావు. నువ్వు మరి నీ ప్రార్థన ఆలకించి నీకు బ్రతకడానికి ఛాన్స్ ఇచ్చానే. ఒకవేళ నువ్వు చనిపోతే నీ ప్లేస్లో ఇంకో ప్రవర్తన చెప్పించుకుంటా. కానీ నీకెందుకు నీకు అవకాశం ఇచ్చానంటే, నీ మీద ఎందుకు నేను కరుణ చూపించాను, జాలి చూపించాను అంటే నువ్వు చేసిన ప్రార్థన బట్టి. అవునా? ఆ మాట అంటాడంట్రా. ఇప్పుడు నీకొక న్యాయం, వాళ్ళకొక న్యాయమా? ఇప్పుడు నువ్వు నా జనాంగం అయ్యా, తప్పులేదు, నేను ఇష్టపడిన జనాంగం, నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నాకు ఒక సేవకుడిగా నిన్ను వాడుకుంటూ ఉన్నా, తప్పులేదు. కానీ వాళ్ళు కూడా నీ ద్వారా వాళ్ళను నా బిడ్డలుగా చేర్చుకోవాలి, నీ ద్వారా వాళ్ళను నా జనాంగంగా మార్చుకోవాలి. ఏ వ్యక్తి నరకానికి వెళ్ళిపోకూడదయ్యా, ఏ వ్యక్తి సంహరించబడకూడదు, ఏ వ్యక్తి శాపాలకి పాపాలకి గురి కాకూడదని చెప్పేసి నీకు వాక్కును పంపించా. ఎందుకు? తన తప్పులు తాను తెలుసుకుని నా వైపు తిరుగుతారనే ఉద్దేశంతో తప్ప నిజానికి వాళ్ళు సంహరిద్దామనే ఉద్దేశం లేదు. నిజానికి మనం ఒక నెల 15 రోజుల క్రితం మనం ఇదే మా వాక్యాన్ని మనం మాట్లాడుకున్నాం. నోవాహు కూడా 120 సంవత్సరములు ఓడను నిర్మిస్తున్నప్పుడు, ఎందుకు 120 సంవత్సరాలు నోవాహు ఓడను నిర్మిస్తున్నాడంటే, ఇతని యొక్క విశ్వాసమును చూసి, ఇతను చెప్తున్న సత్య సువార్తను విని వాడను ఆశ్రయిస్తారేమో, దేవుణ్ణి నమ్ముతారేమో, వాళ్ళు పడుతున్న చెడుతనాన్ని విసర్జిస్తారేమో. వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు వినలేదు, వాళ్ళు సంహరించబడ్డారు, జలప్రలయంలో మునిగిపోయారు, సమూలంగా నాశనం అయ్యారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లా, ఎందుకంటే నేను మాట ఇచ్చి తప్పేవాడిని కాదు సుమా. నేను ఒక్కసారి మాట ఇచ్చారంటే అది శాస్త్రం. కానీ నేను ఎక్కడ తప్పుకుంటానంటే, నేను కరుణా సంపన్నుడిని. నువ్వు ఎప్పుడైనా జాలి కలిగి, ఎప్పుడైనా విశ్వాసముతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ మీదకు రావాల్సిన దోష శిక్షను నేను తప్పించడానికి సర్వశక్తి కలిగిన వాడిని నేను. నా పనే అది. నిన్ను శిక్షించడం నా పని కాదు నాయన. దారి తప్పిపోతున్న నిన్ను దారిలో పెట్టడానికి, పాపంలో పడిపోతున్న నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి చేసే ప్రయత్నం, అంతేగాని నిన్ను శిక్షించడానికో, నిన్ను నాశనం చేయడానికో, నేను ఇబ్బందులు పెట్టడానికో అసలు ఆ ఉద్దేశమే నాది కాదంటాడు దేవుడు. ఇక లేని పరిస్థితిలో వినప్పుడు ఏం చేస్తాను నేను మాత్రం? పరిస్థితి చేదారిపోయింది, వింటల్లా, మారు మనసు రావట్లా, నేను అనుకున్న రీతిగా మనుషుల్లో మార్పు రావట్లా. అప్పుడు తప్పదిక. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, 4 సార్లు ఏం చేస్తాం? వదిలిపెట్టేస్తాం ఇక. కానీ అది చెప్పుకోకుండానే వదిలిపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి ఏదైనా కేసులు వెళ్ళినా, చిన్న కేసులు వెళ్ళినా ఫస్ట్ మందలిస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. అమ్మా ఇలా చేయకూడదు, అయ్యా ఇలా చేయకూడదు, ఇలా చేయటం వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ చిన్న శిక్ష ఇచ్చి వదిలిపెడతారు. మళ్ళీ రిపీట్ అయిందనుకో, అప్పుడు పరిణామాలు వేరుగా ఉంటాయి, అప్పుడు శిక్షలు వేరుగా. దేవుడు కూడా అదే. ఇప్పుడు ఈ శిక్షలు, ఈ పరిణామాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చినవే. ఇవన్నీ ఈ లోకంలో జరిగే ప్రతీది కూడా బైబిల్ గ్రంథం నుంచి వచ్చినవే, బైబిల్ గ్రంథం నుంచి వచ్చినాయి. కాబట్టి ఆయన ఏమంటాడంటే, అయ్యా నీకొక న్యాయం, వాళ్ళకో న్యాయం ఉండదు. నువ్వు నా బిడ్డ అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా నీకు వల్లే 2 కాళ్ళు ఉన్నాయి, నీకులాగా 2 చేతులు ఉన్నాయి. కాకపోతే నువ్వు పరిశుద్ధమైనడు కావచ్చు, వాళ్ళు పాపాత్ములు కావచ్చు. వాళ్ళు పాపి పరిశుద్ధుడు అవ్వడానికి ఛాన్స్ ఉంది. నువ్వు అలా అయినోడివే. నువ్వు కూడా పుడతా పరిశుద్ధుడిగా ఏం రాలేదు, కానీ ఒక పాపి పరిశుద్ధుడిగా మారడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నీకు ఇచ్చిన అవకాశమే వాళ్ళకి ఇచ్చాను నేను అంటున్నాడు దేవుడు. అందుకని అంటాడు కదా ఆయన, నీవు కోపించట న్యాయమా? యెహోవా అన్నాడు కదా 4వ వచనంలో. అందుకు యెహోవా, నీవు కోపించట న్యాయమా? ఎందుకయ్యా నువ్వు కోపించుతున్నావు? నువ్వెందుకయ్యా కోపిస్తున్నావు? నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వెందుకు వాళ్ళ మీద నువ్వు కోపిస్తున్నావు అని ఇంకో మాట ఏమంటాడు తెలుసండి? అని ఇతను కోపించి అలిగి ఒక కొండ మీద కూర్చున్నాడంటే, వెళ్ళిపోయి కొండ మీద కూర్చున్నప్పుడు ఒక దేవుడు ఇతని కళ్ళు తెరిపించడానికి అప్పటికప్పుడే ఒక్క రోజులోనే ఒక పందిరి వేసుకుని కూర్చుంటే ఆ పందిరికి సొరపాదంతా పాకేసిందంట. సొరపాదంతా పాకేసి ఏ ఎండా తగలకోకుండా అతను కాపుదలు ఇచ్చిన సొరపాదు. అప్పుడే దేవుడు కూడా ఒక చిన్న పురుగుని ఏర్పాటు చేస్తాడు. ఆ పురుగు ఒక్క రోజులోనే
ఒక్క రోజులోనే ఆ పందిరికి సొరపాదు పాదటం, ఆ సొరపాదు ఒక్క రోజులోనే ఎండిపోవడం, చనిపోవడం అని జరిగింది. తూర్పు గాలి వచ్చి ఈయనకి వడదెబ్బ తగిలేసరికి నీరసించిపోయి అంటున్నాడంట, అయ్యా కష్టం అయ్యా, నేను బ్రతకటం చాలా కష్టం, ఇక నన్ను వద్దిక. ఎందుకంటే నువ్వు నన్ను ఇక్కడ పంపించావు, నువ్వు చెప్పిన మాటను నువ్వు నెరవేర్చట్లేదు, పైపొచ్చి నన్ను ఎట్లాగొట్లా చిన్న నీడ దొరికిందిలే, చల్లగా ఉందిలే, ఇక్కడ స్వాధి తీర్చుకుందాంలే, ప్రశాంతంగా ఉందాంలే అనుకుంటే ఆ ఉన్న నీడ కూడా తీసేసావు, ఇక నన్ను చంపేసేయి అనగానే దేవుడు ఏమంటాడు తెలుసా? అయ్యా దేవుడు ఏమంటాడు తెలుసా? యోనా, నువ్వు ఆ సొరపాదుని పెట్టినవాడు కాదు, దాన్ని పెంచినవాడు కాదు, దాన్ని పోషించినవాడు కాదు. దానికి అదిగా వచ్చింది, దానికి అదిగా పెరిగింది, దానికి అదిగా చనిపోయింది, దాని గురించి నువ్వెందుకు చింతిస్తున్నావు? ఇప్పుడు మనం ఏదన్నా మన స్వహస్తాలతో ఏదన్నా పెట్టి అది ఎదిగి పెద్దదయ్యి అది ఫలించుకోకుండా చనిపోయిందనుకో, అప్పుడు మనం బాధపడాలి. అయ్యో ఇంతకాలం కష్టపడ్డాం, ఏదో చక్కటి ఫలాలు ఇస్తా అనుకున్నాం, తీరా చూస్తే ఇన్ని నెలలు కష్టపడ్డాం, ఫలాలు ఇస్తానుకుంటే సడన్గా తెల్లారిపడికి చచ్చిపోయింది అంటే నువ్వు బాధపడు. అసలు నువ్వు పెట్టింది కాదు, నువ్వు పెంచింది కాదు, నువ్వు పోషించింది కాదు, నీకేం సంబంధం, నువ్వు బాధపడుతున్నావు. కానీ నా ప్రజలయ్యా, కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను వాళ్ళ నాసిక రంధ్రములో ఊపిరి ఊదిన దేవుడని, నా పోలికలో నిర్మించబడిన జనాన్ని, ఇన్ని వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్న ప్రజలను రాత్రికి రాత్రి ఎలా సంహరించమంటావయ్యా? అది కూడా నా వైపు తిరిగి ఉండగా, నన్ను ప్రార్థిస్తూ ఉండగా, ఉపవాసం ఉండగా, గోనె పట్టాలకు రాజులేమి తన కిరీటాన్ని, తన రాజవస్త్రాలను విడిచిపెట్టి, పశువులేమి రాజులేమి అందరూ కలిసి ఉపవాసం ఉండి నా వైపు తిరుగుతూ ఉండగా నేను వాళ్ళని ఎలా సంహరించగలనయ్యా అని అడుగుతున్నప్పుడు నిజానికి యోనా చిన్నమొహం వేశాడంటండి. అవును కదా, అవును కదా, అందుకే అంటారయ్యా నిన్ను కరుణా సంపన్నుడని. అంటే మా పాపములు బట్టి, మా దోషములను బట్టి కాక మమ్మల్ని క్షమించేవాడు అని ఒక మాట ఉంటుంది. ఏమాటంటే మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తాడు ఆయన మీకా గారు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం పక్కనే ఉంది. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమానుడైన దేవుడు వాడా. ఇక్కడ ఏమంటాడు? ఆయన కనికరము చూపుటందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపించడు. నిరంతరము ఆయన కోపించడంట. ఇది ఏమంటున్నాడు ఈయన? శేషించిన జనం అంటే ఎవరండి వీళ్ళు? ఆయన స్వాస్థ్యములో నుంచి శేషించిన జనం అంటే దేవుని సొత్తుగా ఏర్పరచబడిన జనములో నుంచి విసర్జించబడిన వారు, శేషించబడిన వారు అంటే పక్కకు జరపబడిన వారు. వాళ్ళని విడిచిపెడదామని దేవునికి ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు ఆయనను విడిచిపెడదాము అనే ఆలోచన మనకుంటే ఈరోజు మందిరాలు ఉండవు, స్వార్థ కోడికలు ఉండవు. ఎందుకంటే ఎప్పటికీ క్రైస్తవులుగానే ఉంటారు, అన్యులుగానే ఉంటారు. ఇన్ని వేల లక్షల కోట్ల జనాభా దేవుణ్ణి ఎరుగుతున్నారు, దేవుని రక్షణలోనికి వస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? అది నా జనం కాదు కదా, ఆయన వదిలిపెడదామనే ఉద్దేశం ఆయనకు లేదు. ఎప్పుడైనా సత్యాన్ని తెలుసుకుని ఆయన సన్నిధికి వచ్చి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మొట్టమొదటి చేసేది ఏంటి తెలుసా? ఆయన వాళ్ళని హత్తుకుంటాడు. 100 గొర్రెలు ఉండగా ఒక్క గొర్రె తప్పిపోయింది అనుకోండి, 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం పరిగెడతాడంట దేవుడు. అదేమిటయ్యా 99 గొర్రెలు ఉన్నాయి కదా, నాకు చాలే, అదే పోతే పోయింది ఆయన విడిచిపెట్టేవాడు కదా. ఆయన తప్పిపోయిన గొర్రెని తీసుకొచ్చి మందలో కలపడం అంటే ఆయనకి ఇష్టం. ఇంకొక మాట చూసుకుందాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి
మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడంటే మోషే గారు, దేవుని రాతి పలకలనే పగలగొట్టాడు. దేవుడు రాతి పలకలనే పగలగొట్టాడు. ఆ రాతి పలకలను పగలగొట్టాడు కదా అని మోషే ఇంక అయిపోయింది నీ పని, నేనంటే నీకు భయం లేదు, నా పలకలంటే నీకు భయభక్తులు లేవు అనేసి నేను డిస్మిస్ అని పక్కకి జరిపేలా దేవుడు పక్కకి జరపలేదండి దేవుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా సరే, ఇంకొక 2 రాతి పలకలను చెక్కు. ఆ 2 తీసుకుని ఎవ్వరూ చూడకోకుండా, నీ వెంట ఎవ్వరూ రాకుండా సీనాయి పర్వతం మీదకి రా. నీ వెంట ఎవడూ రాకూడదు, ఆ పర్వతం మీద కూడా ఏ ఒక్కరూ లేకుండా చూసుకో. గొర్రె కానీ గాడిద కానీ ఏది ఆ పర్వతం మీద ఉండడానికి వీల్లేదు. నువ్వు ఆ 2 పలకలను తీసుకొస్తే ఆ పగిలిపోయిన పలకల మీద ఉన్న వాక్యాన్ని ఈ 2 పలకల మీద నేను మళ్ళీ రాస్తా అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఎందుకు ఈ మాట అంటే 6వ వచనంలో ఉంటుంది కదా, 6వ వచనం, అదే అధ్యాయం 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధములను, పాపములను క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషములను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడండి ఆయన? దీర్ఘశాంతం గలవాడు, విస్తారమైన కృపాసత్యము గలవాడు, ఆయన దయామయుడే, కానీ దోషులను నిర్దోషులుగా ఎంచడంట ఆయన. ఇప్పుడు పొరపాటు జరగటం వేరు, కావాలని వాంటెడ్గా చేయటం వేరు. ఇప్పుడు నేను అదే అంటే దేవుడి ఉద్దేశం ఎలా ఉంటుందంటే, కోత విస్తారముగా ఉంది, కోయివారు కొద్దిమందే అనే మాట ఎందుకు చెప్తున్నాడంటే ఆయన, రక్షించబడిన వారు ఉన్నారు, రక్షణ లేని జనాంగం కూడా చాలామంది ఉన్నారు. ఈ రక్షించబడిన వారు వాళ్ళగా రక్షణ ఎప్పుడూ పొందుకోలేరు. వాళ్ళు ఇంకో జన్మెత్తిన కూడా వారిగా రక్షణ పొందుకోవటం అసాధ్యం. రక్షించబడిన వారు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నువ్వేదైతే నమ్మావో, ఏ సత్య సువార్త అయితే నమ్మి రక్షణ పొందుకున్నావో ఆ రక్షణ నువ్వు ఏం చేయాలంట? వాళ్ళకి చెప్పాలి. మన పని ఏంటంటే మనమే చెప్పుకోవడం, మనమే కాదు, మన పని ఏమిటంటే ఒక విశ్వాసిగా, లేకపోతే ఒక క్రైస్తవుడిగా, లేదంటే ఒక సేవకుడిగా చేయాల్సిన పని ఏమిటంటే, నామము ఎరుగని బిడ్డలకు దేవుని యొక్క సత్య సువార్తను చెప్పాలంతే. అది క్రియల ద్వారా చెప్తావా, వాక్యము ద్వారా చెప్తావా, క్రీస్తు ప్రేమ ద్వారా చెప్తావా, ఎలా చెప్తావో కానీ చెప్పాలి అనేది దేవుని ఉద్దేశం. అది ఎందుకంటే అతను బిడ్డల ద్వారా శేషించబడిన జనాంగాన్ని రక్షించాలి అన్నదే దేవుని ఉద్దేశం. అవునంటారా కదట్రా అమ్మా? ఇది అందుకని అంటాడు ఆయన, ఈ ప్రాసెస్లో నువ్వు వెళ్ళి చెప్పలేదనుకో, ఒక విధంగా మనం కూడా దోషులం అవుతాం ఆయన దృష్టిలో. ఎప్పుడైతే మనము ఒక ఆత్మను రక్షించలేదో, మనకెందుకులే, మన భక్తి, మన ప్రార్థనా జీవితం, మన సాక్షి జీవితం, మన నీతి, మన యథార్థత దేవుని సన్నిధిలో ఉంటున్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు పొందుకున్న రక్షణ శేషించబడిన జనాంగానికి ఖచ్చితంగా చెప్పాలి మనం. అది మన బాధ్యత. దేవుడు ప్రతి క్రైస్తవుడి గుండెల మీద, భుజముల మీద మోపిన బాధ్యత అది. అది మన రక్త సంబంధికులా, లేకపోతే మన పొరుగువారా, లేకపోతే మన బంధువుల, మన చుట్టూవారా, మన కాలనీలో ఉన్న ఎవరికో ఒకళ్ళకి అవకాశం దొరికితే మనము దేవుని బిడ్డలం అనేది కనపరచాలి. అంత మాత్రమే కాదు, కానీ వాళ్ళను రక్షణలోకి నడిపించడానికి దేవుని యొక్క సత్య సువార్తను వాళ్ళకు బోధించాలంట.
బోధించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపములను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడట. మనం అనుకుంటాం దేవుడు మన పాపాలను మాత్రమే క్షమిస్తాడు, మన ప్రార్థనలు మాత్రమే ఆలకిస్తాడని. నినివే ప్రజలు ఎవరండి వాళ్ళు? నిజంగా అన్యులు, విగ్రహారాధకులు, పాపంతో నిండిపోయిన వాళ్ళు, దేవుడు అంటే తెలియని వాళ్ళు. దేవుడు ఒక్కసారి తెలిసిన తర్వాత పట్టణం కూడా దేవుని వైపు తిరిగింది. అందుకని దేవుడు వాళ్ళ మీద కరుణాసంపన్నుడుగా, కనికరపూర్ణుడిగా వాళ్ళకు రావాల్సిన శిక్షను తప్పించి వాళ్ళను పట్టణాన్ని కూడా దేవుడు రక్షించడానికి కారణమైంది ఒకే ఒక్క మాట. ఈ పట్టణము మరి కొద్ది దినాల్లో దుర్గతి రాబోతుంది అనే మాటకు లోబడరు అంతే వాళ్ళు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేవుని మందిరాల్లో ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని వాక్యాలు చదివినా క్రైస్తవులోని మనలోనే సరైన భక్తి, సరైన విశ్వాసం, సరైన విధానంలోకి మనం రాలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అంటే మనం అనుకుంటూ ఉంటాం దేవుడు మనోడేగా, మనం ఏ పని చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటులు చేసినా, చిన్న ప్రార్థన చేస్తే కన్నీరు కార్చేసి ఏదంటే ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసామనుకో, ఒళ్ళు తగ్గుద్ది, ఒళ్ళు కూడా తగ్గుద్ది, ఆరోగ్యానికి మంచి జరుగుద్ది. ప్లస్ దేవుడు ఏం చేస్తాడు? కరుణా సంపన్నుడు. మనం కార్చిన కన్నీరుని బట్టి, మనం చేస్తున్న ప్రార్థన బట్టి, మనం ఉండున్న ఉపవాసాన్ని బట్టి మనకి ఏది కావాలంటే అది ఖచ్చితంగా ఇస్తాడు. అందులో ఎలాంటి సమస్య లేదు. కానీ మనం ఎలా ఉన్నారంటే, ఏ తప్పునైతే మనం ఒప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నామో అది మళ్ళీ మన జీవితంలో రిపీట్ కాకుండా చూడాలి. అప్పుడే ఆయన దయ చూపిస్తాడు, అప్పుడే ఆయన కృప చూపిస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, అరే నువ్వు బయటికి వెళ్ళావా, తాట తీస్తా 100 గుంజీలు తీపిస్తా నిన్ను అన్నాం అనుకోండి. 4 గుంజీలు తీగానే మనం బాధ వేస్తాం, పాపం వాడు తీలేడులే, సర్లే రేపటి నుంచి వెళ్ళావా 40 గుంజీలు తీపిస్తా అని కేకలేస్తాం. వాడు మానేసాడా, ఓకే, అమ్మో 4 గుంజీలకి ప్రాణమే వచ్చింది, మా అమ్మ 40 గుంజీలు తీపిస్తా ఉంది, కష్టం అని చెప్పేసి వాడు రేపటి నుంచి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం మానేసాడు అనుకోండి, పర్వాలేదు. అది కరుణ, కనికరం, జాలి, దయ. ఎందుకంటే తన బిడ్డ పట్ల ఒక తల్లిగా లేక ఒక తండ్రిగా కనికరాన్ని చూపిస్తుంది. కొద్ది శిక్ష వదిలిపెడద్ది. వాడు చెప్పినా కూడా వినకుండా మళ్ళీ రేపొద్దు కూడా రిపీట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా 40 గుంజీలు తీపిస్తాం, వదిలిపెట్టాం. తీపిచ్చిన తర్వాత అంటాం మళ్ళీ ఇది రిపీట్ అయితే దీనికి ప్లస్ అవుద్దురా నాయన, డబల్ అవుద్ది అంటే పనిష్మెంట్ పెరుగుతూ ఉంటుంది అంటాం. దేవుడు కూడా అంతే. మన దేవుడు కూడా ఒకవేళ మనను శిక్షించడానికి, మనను ఇబ్బంది పెట్టడానికి నిజంగా ఆయన కన్నీరు కూడా కారుస్తుంటారు ఒక సందర్భంలో. కానీ మన దోషాలు మన శిక్షిస్తాయంట. మన శిక్షిస్తున్నప్పుడు ఆయన బాధపడుతూ ఉంటాడు. మన బిడ్డలకు మనం శిక్ష చేసామనుకోండి, ఏదన్నా అరే ఈరోజు వీడికి అన్నం పెట్టమాకండి, వీడు చేసిన పనికి అన్నం అనుకోండి, వాడు ఖాళీ కడుపుతో పడుకుని లోపలికి మంచిలు బిందు కాడికి, ఇంట్లోకి మంచిలు బిందు దగ్గరికి, వాడి గదిలోకి తిరుగుతూ ఉంటే ఒక తల్లిగా తండ్రిగా ఎంత బాధ కలుగుద్దంటావు? వాడు చేసిన పనిని బట్టి వాడికి ఉపవాసం పెడదామని అనిపిస్తుంది, కానీ పనిష్మెంట్గా ఉపవాసం వీడికి భోజనం పెట్టకూడదు అనిపిస్తుంది. కానీ ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎంత బాధపడతారు, ఎంత నరకం అనిపిస్తారు. నిజంగా నేను చూశాను, వాడికి శిక్ష వేసి ఆ తల్లిదండ్రులు కూడా భోజనం తినకుండా వాడితో పాటు శిక్ష అనుభవించిన రోజులు మీరు చూడలేదా? నేను చూశాను రా. చూసి అంటదే, ఏమయ్యా నువ్వు తిన్నా, బళ్ళు తీసుకెళ్ళి ప్లేట్ పెడితే నేను తిన్నా అంటాడు. అదేంటి ఆడు భోజనం చేద్దాను, నేను తిన్నా వదలబో. ఆయన తినలేదు కానీ ఇవి కూడా తిందాం. ఆ వండిన కొండ అట్లానే ఉంటుంది. అవునా కదరా? ఎందుకు తప్పు చేసింది వాడు, శిక్ష అనుభవిస్తున్న వాడు, వీళ్ళకేం పని? శుభ్రంగా తినొచ్చు కదా వీళ్ళు. వాడు ముందే తినొచ్చు, శుభ్రంగా ప్లేట్ పెట్టుకుని ఇంకా వాడి మీద ఊరిచి మీరు తినొచ్చు. కానీ వాడితో పాటుగా తల్లిదండ్రులు కూడా ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఎందుకంటే బిడ్డల పట్ల తండ్రికి ఉన్న ప్రేమ. దేవుడు కూడా తన ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, శ్రమలు పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు చూసి ఆనందించేవాడు కాదైనా. ఏ రోజన్నా పశ్చాత్తాపడి చేసిన తప్పును ఒప్పుకుని నా వైపు తిరుగుతారేమో, నన్ను ఆశ్రయిస్తారేమో, నన్ను వేడుకుంటారేమో
వాళ్ళకున్న శిక్షను, వాళ్ళకున్న దోషమును సమస్తమును కడిగి శుద్ధులుగా మార్చి నా హక్కును చేర్చుకుందాం, నా బిడ్డగా అంగీకరిద్దాం అని ఆలోచన కలిగిన వాడు ఆయన. నిజానికి మోషే గారు పలకలు పలగట్టుగానే, మోషే నీ సీటు చిరిగిపోయిందే, నువ్వు డిస్మిస్ అనొచ్చు. ఆయన కోపం రాదా? దేవుని వాక్యము ఆయన పలకల మీద రాసి ఇది జాగ్రత్తగా చూసుకో అని, మనం ఏదైనా మన పిల్లలకి ఇది బాగా జాగ్రత్తగా చూసుకోరా అని ఒక 100 రూపాయలు నోటు ఇస్తే వాడు చింపాడు అనుకోండి, చిన్నపిల్లడు వాడికి తెలియక చింపినా కూడా మనకి ఎంత కోపం వస్తుంది? మనకి మామూలు కోపం రాదు. మనకి కొట్టాలనిపిస్తుంది, కానీ 100 పోతే ఇంకొక 100 సంపాదించుకోవచ్చు. పెద్ద మ్యాటర్ కదా, అలాంటి 100 చాలా ఉన్నాయి. కానీ దేవుని వాక్యం తెలిసినవాడు, దేవుడు ఎరిగినవాడు, దేవునితో మాట్లాడినవాడు, అలాంటి వాడు తన పలకలను పగలగొడితే దేవుడికి ఎంత కోపం ఉండాలంట. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? మోషే సర్లే ఇంకో 2 పలకలు తెచ్చుకో, నేను ఆ పగిలిపోయిన పలకల మీద ఉన్న వాక్యాన్ని నేను మళ్ళీ రాస్తానంటున్నాడు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో మనం ఆయన వైపు తిరుగుతామో ఆయన కరుణా సంపన్నుడుగా మన మధ్య రావడానికి, మన కరుణించడానికి, మనకున్న సమస్యలను తప్పించి మనను సమాధానకరమైన పరిస్థితులు నడపడానికి సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఇంకా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడువు, దీర్ఘశాంతుడువు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహించుము, నీ సేవకురాలికి రక్షించుము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడి మీద? కీర్తనకాడు అంటున్నాడు ఇక్కడ, అయ్యా నువ్వు దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు అయ్యా, దీర్ఘశాంతము కలిగిన వాడు అంట. ఎందుకంటే ఆయన కోపము ఎంతకాలం ఉంటుంది? క్షణకాలం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. మనం జీవించినంత కాలము ఆయన మన మీద దయను చూపిస్తూనే ఉంటాడు. ఆయన కనికరాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా దగ్గర చేర్చుకోవడానికి, ఏదో ఒక రకంగా హక్కును చేర్చుకోవడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మనం కూడా యోనాలాగా ప్రవర్తిస్తాం. ఏంటయ్యా, ఎన్నో నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం పలానా సమస్య మీద, నువ్వు నన్ను అభిషేకించావు, నీ బిడ్డగా వాడుకుంటానన్నావు, నీ సొత్తు అన్నావు, నీ బిడ్డనన్నావు, నన్ను రక్షణ భాగ్యం దయచేసావు, నన్ను అడుగు నీకు ఇస్తానంటున్నావు, ఏదడిగితే అది ఇస్తానంటున్నావు. ఎన్నో రోజుల నుంచి పలానా సమస్య మీద, పలానా పరిస్థితుల మీద నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్పు? నన్ను అభిషేకించి సేవకుడిగా నిలబెట్టుకుని ఎందుకు నన్ను ఇలా నిస్సహాయ స్థితిలో విడిచిపెడుతున్నావు అని దేవునితో పోరాటం చేసే సేవకులు లేకపోలా ఈరోజు. ఏది ఏమైనప్పటికీ నేను అంటాను, ప్రార్థన చేయటం వరకే మన బాధ్యత. ఆయన న్యాయ నిర్ణేత, న్యాయాధిపతి. ఆయన న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు మనం వాదన చేసే అధికారం మనకు లేదండి. మనకి దేవునితో వాదన చేసే అధికారం, ఇది ఎందుకు జరగలేదయ్యా, ఇలా ఎందుకు కాలేదయ్యా, నువ్వే అన్నావుగా, నువ్వు చెప్పావుగా, వెళ్ళమన్నావుగా, రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నావుగా, నేను చేశాను, మరి నాకు జవాబు రాలేదు, ఏం చేయమంటావు అని ఆయన మీద పోరాటం చేసే అధికారం కానీ హక్కు కానీ మనకు లేదండి. ఎందుకంటే మన దేవుడు కరుణా సంపన్నుడు. సరైన సమయంలో, సరైన విధానములో, సరైన వారికి సరైన జవాబులు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన. మనం చేయవలసింది ఏమిటంటే, అయ్యా నువ్వు రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, ఓకే ప్రార్థన చేయాలంతే.
యవ్వనస్తుల గురించి ప్రార్థన చేయాలంతే. తండ్రిని కోల్పోయిన బిడ్డలు, విధవరాళ్ళు, రాజులు, అధికారులు, మంత్రులు, ప్రధానమంత్రులు గురించి ప్రార్థన చేయి అంతే. మనం చేయాలంతే. మనం చేస్తే ఆయన వింటా ఉంటాడు. మనం చేశాం కదా అని ఇమ్మీడియట్గా జవాబు రావాలంటే అది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్లు జవాబులు ఇస్తాడు. మనము ఆయనను అడిగే పరిస్థితి కానీ, ఆయనతో పోరాడే పరిస్థితి కానీ మనకి ఎప్పుడు ఉండకూడదు. యోనా అదే చేశాడు. యోనా మనం చదువుకున్న మూలవాక్యం ఏం చేశాడంటే, ఏమిటయ్యా నువ్వు, నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు, నువ్వు కరుణా సంపన్నుడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, వాళ్ళు చేసిన కన్నీరుని బట్టి, వాళ్ళకు తొడుక్కున్న గోనె పట్టాలను బట్టి నువ్వు వాళ్ళని క్షమిస్తావని నాకు తెలుసు, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా అనే ఉద్దేశంలో మన భక్తి జీవితాల్లో, మన ప్రార్థనా జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఏ రోజు కూడా అలాంటి పరిస్థితులు, దేవుని మీద పోరాడే అలాంటి పరిస్థితులు కానీ, అలాంటి సమయాలు కానీ ఎన్నటన్నిటికీ మనకి ఉండకుందును గాక. ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, కొద్ది నిమిషములు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన.